సో ధన్యవాదాలు. ఓవరాల్గా ఎస్ఎస్సి 10వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి మీకున్న అనుభవం మేరకి మీరు ఎంతోమంది స్టూడెంట్స్ని కొన్ని వేల మందిని చూసి ఉంటారు ఇన్ని సంవత్సరాలలో. అండ్ పేపర్ పైన కానీ ఆ బోర్డ్ పైన, ఎందుకంటే మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, దాంట్లో ప్యానెల్లో ఉంటూ ఉంటారు, మీకు ఒక అవగాహన ఉంది. సో ఓవరాల్గా స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే జాగ్రత్తగా రాయడం గురించి కావచ్చు, లేకపోతే ఒకవేళ పొరపాటున సబ్జెక్ట్ తప్పినా కూడా, అంటే తెలిసి తెలియక కొంచెం సెన్సిటివిటీ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు, పేరెంట్స్ కావచ్చు, టీచర్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, వ్యక్తిగతంగా ఫ్రెండ్స్ మధ్యలో అని. సో అలాంటి వాళ్ళకి మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. సో అసలు ఎగ్జామినేషన్ గురించి అనేది అది ఎగ్జాము అనేటువంటి భావన అయితే ముందు మైండ్ నుండి తీసేసేయండి. మీరు నేర్చుకుంటూ దాన్ని ప్రజెంట్ చేస్తారు అంతే. కాబట్టి నేను ఒక ఎగ్జామినేషన్కి వెళ్తున్నాను, పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, దాని రిజల్ట్ ఏంటి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి అందరం కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఎగ్జామ్ రాస్తున్నాము, ఖచ్చితంగా పాస్ అవుతాం, నెక్స్ట్ క్లాస్కి వెళ్తాము అనేటువంటి దృక్పథంతో వెళ్ళండి. ఈ సంవత్సరం జరిగే పరీక్షలన్నీ ఈజీగానే ఉంటాయి, మీరందరూ మంచిగా రాయగలుగుతారు. కాబట్టి నో సెకండ్ థాట్, అసలు ఫెయిల్ అవుతామనేటువంటి పదాన్ని మైండ్ నుండి తీసేసేయండి. ఎవరైతే 10 గ్రేడ్ పాయింట్స్ వస్తాయని అనుకుంటున్నారో ఖచ్చితంగా వస్తాయి. వాటి గురించి ధైర్యంతో వెళ్ళండి. ఐ కెన్ డూ అని తప్ప ఐ విల్ డూ, ఐ షాల్ డూ అనే పదం తీసేసి ఐ కెన్ డూ అని చేయండి. ఉన్న టైంని మనకి ఇంకా 70 డేస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. మార్చి 18th ఉంది కాబట్టి 70 డేస్. ఒక ప్లాన్ వేసుకోండి. రోజుకి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక క్వశ్చన్ చదువుకున్నా మీరు 8 గ్రేడ్ పాయింట్స్, 9 గ్రేడ్, 10 గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకుంటారు అందరూ కూడా. మరి రోజంతా చదవాల్సిన పని లేదు. సో ఈ రోజు నుండి దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ మీరు ఈ ప్రోగ్రామ్ చూసిన క్షణం నుండి స్టార్ట్ చేయండి. ఈరోజు అనుకోండి చేస్తే సబ్జెక్ట్కి ఒక క్వశ్చన్ చేసుకుంటే, ఇప్పుడు మనం మ్యాథ్సే తీసుకున్నాం, 14 చాప్టర్స్ ఉన్నాయి, ఒక క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్ నుండి. అంటే మీరు 70 డేస్ రోజుకు ఒక క్వశ్చన్ చదివితే అర్థం ఏంటి? అంటే మీరు 5 క్వశ్చన్స్ ఈ చాప్టర్ 5 క్వశ్చన్స్ చదువుతారు. ఉన్నవే 5 ఏరియాస్ చాప్టర్లో, అంటే అన్ని క్వశ్చన్స్ చదివేస్తారు ఆల్మోస్ట్. అంటే ఒకేసారి దగ్గరగా కూర్చుని అన్నీ డంప్ చేసుకునే కన్నా సింపుల్గా ఒక్కొక్క క్వశ్చన్ లెక్క చదువుకోండి, అయిపోతుంది. సో కాబట్టి ఆ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టేయండి. రోజు మీరు పడుకొని లేచిన దగ్గర నేను మంచి మార్కులతో పాస్ అవుతానని ఒక పేపర్ పైన రాసుకొని మీరు పడుకొని లేచిన ఎదురుగా అక్కడ పెట్టుకోండి. ఇట్ గివ్స్ అ కాన్ఫిడెన్స్, నేను మంచి మార్కులతో పాస్ అవుతానని చేయండి. పరీక్షకి వెళ్ళే వరకు కూడా చదువుతానులే, రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను అని వాయిదా వేసుకోకండి. ఒక్కసారిగా అక్యుములేట్ అయిపోతాయి. కాబట్టి అలాగే చాలామందికి ఇప్పుడు మేము భయపడుతుంది కూడాను, ఒకరోజు గ్యాప్ ఉంది కాబట్టి చాలామంది పరీక్ష అయిపోగానే బుక్స్ పడేసి ఈరోజు ఎంజాయ్ చేస్తాం, హాయిగా తిరుగుతాం, రేపు చదువుకుంటాననేటువంటి యాటిట్యూడ్ అంటే పిల్లల్లో ఉంటుంది. అది దయచేసి విడిచిపెట్టండి. సో ఎగ్జామినేషన్ అయిపోయినా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని, ఫోన్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకొని, ఉన్న చాప్టర్లో 14 చాప్టర్లు ఉన్నాయనుకోండి, ఈరోజు ఒక 4 చదివేద్దాం, మరుసటి రోజు నాడు రిమైనింగ్ 10 చదువుకుందాం అని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. నెక్స్ట్ రెండవది, పక్కవాడి వైపు చూడొద్దు. చూసి మీకు ఆన్సర్ చేస్తారు. మీకు ఆన్సర్ 27.5 వచ్చింది, వాడికి 37 వచ్చింది. అరే నేను తప్పు చేశానేంటో, వాడు కరెక్ట్ చేశాడేంటో అని టెన్షన్ పడకండి. మీరు చేసింది మీది కరెక్ట్, పక్కవాడితో కంపేర్ చేసుకుని నా ఆన్సర్ కరెక్ట్ అవుతుందా లేదని మరలా ఆ క్వశ్చన్ క్యాన్సిల్ చేసి మరోసారి ప్రయత్నం చేసి అటువంటివి చేయొద్దు. మంచిగా మీరు రాసింది మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. అన్ని క్వశ్చన్స్ మీరు ఫస్ట్ నేను పాస్ అవుతాననే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అన్నీ రాస్తారు. ఏ సబ్జెక్ట్ అయినా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి, ఖచ్చితంగా అది రావాల్సిన డేటా దాంట్లో ఉంటుంది కాబట్టి టీచర్స్ మార్క్స్ ఇస్తారు. చాలామందితో నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు, మా ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు, మాట్లాడేటప్పుడు, పర్సనల్గా మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పిన మాట అంటే, పేపర్లో ఏమీ రాయకపోతే మీ మార్కులు ఏమి వేస్తాం అనే క్వశ్చన్ జనరల్గా వాళ్ళ నుండి రైజ్ అవుతుంది. కాబట్టి పేపర్లో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఏదో సైన్స్లో కిరణజన సంయోగక్రియ అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ కిరణజన సంయోగక్రియ ఆకులకి సంబంధించి పత్రహరితం, మీకు తెలిసిన పదాలు ఆ టెర్మినాలజీని అందులో రాయండి. ఆ క్వశ్చన్ వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అని తెలియకపోవచ్చు, ఇది మొక్కలకు సంబంధించింది లేదా అంటే పిండి పదార్థం తయారు చేసుకుంటుంది, మీకు ఏమి తెలుస్తో అది రాయండి. రాసినందుకు కొన్ని మార్కులు ఇస్తారు. అన్ని క్వశ్చన్స్కి అలా యాడ్ చేసుకుని పోతే ఫైనల్గా మీకు పాస్ మార్క్ వస్తుంది. అలాగే అందరు కూడా 10, ఎవరైతే బాగా చదువుతున్నారో 10/10 అనేది ఖచ్చితంగా వస్తుంది, మీకు క్లియర్గా తెలుసు. 91+ వస్తే మీకు వస్తుంది. అంటే మీకు ఆల్రెడీ 19 20 20 ఇంటర్నల్ మార్క్స్ ఇస్తారు.
అంటే 80లో 71 రావాలి. అంటే మీరు ఈవెన్ ఒక పెద్ద మార్క్ క్వశ్చను, ఒక క్వశ్చను, ఇంకా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మిస్ అయినా మీకు 10 గ్రేడ్ పాయింట్స్ వస్తాయి. 10 గ్రేడ్ వచ్చింది. కాబట్టి 10 గ్రేడ్ పాయింట్స్ ఎవరైతే అనుకుంటున్నారో అందరికీ వస్తాయి. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మీరు చూస్తే పాస్ పర్సెంటేజ్ చూస్తే మా హిందీ 99 సెకండ్ లాంగ్వేజ్ 99 ఉంది, ఇంగ్లీష్ 95 ఉంది, సోషల్ స్టడీస్ 96 ఉంది. అంటే పాస్ పర్సంటేజ్ ఆఫ్ ద ఓవరాల్ పాస్ పర్సంటేజ్. కాబట్టి ఈ ఇయర్ కూడా అంతకన్నా మంచిదే వస్తుంది. కాబట్టి అందరి పిల్లలకి కూడా మంచి మార్కులు రావాలి. అండ్ అండ్ ఇంకా ఏంటంటే మ్యాథమెటిక్స్ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం 2024 ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్. కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. 2024 మీకు దీనికి గొప్ప నెంబర్ ఇది. 2Q + 3Q + 4Q + 5Q + 6Q + 7Q 8Q 9Q యాడ్ చేస్తే అన్ని క్యూబ్స్ యాడ్ చేస్తే 2024 వచ్చింది. ఇన్ని క్యూబుల యొక్క కలయిక. కాబట్టి డెఫినెట్గా ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు. తెలంగాణలో ఉన్న ప్రతి పిల్లడు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మీ లైఫ్ ఫ్లారిష్ అవ్వాలని, మంచి కలర్స్తో నిండుండాలని కోరుకుంటున్నాను. ఓకే సార్. అంటే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన వాళ్ళకి ఎట్లా అంటే నెక్స్ట్ అటెంప్ట్ చేసుకోవడానికైనా అట్లాంటి అవకాశం ఉంటాయి కదా? ఇప్పుడు మీకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఉంది. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ జనరల్గా మార్చ్ ఎగ్జామినేషన్ కన్నా సింపుల్గానే ఉంటుంది. సో ఒకవేళ మీ హెల్త్ బాగోకో లేకపోతే వేరే పరిస్థితుల వలన రాయలేకపోయి, సరిగ్గా రాయలేకపోతే భయపడకండి. జరిగే నష్టం ఏమీ లేదు. అంటే అన్ఫార్చునేట్గా జరిగిన సంఘటన కాబట్టి మీరు మళ్ళీ మేలో మీకు ఎండ్ ఆఫ్ ది మేలోనే ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ పేపర్ రాయండి. రాసిన తర్వాత మీకు వెంటనే వితిన్ 10 డేస్లోనే రిజల్ట్స్ వస్తారు. ఖచ్చితంగా కాలేజీలో మరలా మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి నెంబర్ ఆఫ్ కాలేజెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు జాయిన్ అవుతారు. కాబట్టి ఒకవేళ అన్ఫార్చునేట్గా మీరు ఏమైనా ఫెయిల్ అయినా భయపడద్దు, కురింగిపోవద్దు, ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు. అరే కొద్దిగా ఈ ఇంటర్మీడియట్లో వీటిలో జనరల్గా ఈ ఆత్మహత్యలు అని చేసుకుంటారు. అది చేయవలసిన పని లేదు. సో సప్లిమెంటరీ ఎలాగే ఉంది అని, సప్లిమెంటరీ ఉంది కదా అని చదవడం మానేయమని అర్థం కాదు. కానీ ఉంది కాబట్టి భయపడకుండా సప్లిమెంటరీ రాయండి. రిజల్ట్ వెంటనే వస్తుంది. మీరు పాస్ అయ్యారా లేదా చూస్తారా తప్ప అది సప్లిమెంటరీలో పాస్ అయ్యారా లేకపోతే రెగ్యులర్లో పాస్ అయ్యారని ఎవరు చూడరు. ఆ తర్వాత ఇంప్రూవ్ కండి. ఇంటర్మీడియట్లో బాగా చదవండి, మంచిగా ఫ్లారిష్ అవ్వండి. చాలామంది 10th తప్పిపోయినా ఇంటర్మీడియట్లో బాగా చదివి మార్కులు చేసుకుని మంచి జాబ్స్లో స్థిరపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరు పిరికితనంతో ఎటువంటి అగాధ్యాలు చేయొద్దు. అందరూ పాస్ అవుతారు. బీ పాజిటివ్.